హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్ చూసారంటే, ఈ షెలోఫెన్ షీట్ కటింగ్ ఎలా చేయాలి అనేదే చూడబోతున్నామనమాట. దీనికి ఏంటేంటి కావాలి అనంటే, మీకు ఒక షెలోఫెన్ షీటును, ఇలాంటి కట్టర్ అండి. ఇలాంటి కట్టర్ ఉంటే చాలు. ప్రస్తుతానికి మీ దగ్గర నార్మల్‌గా ఏదైనా సిజర్స్ ఉంటే గూడా వాడండి. కానీ సిజర్‌తో అంత నీట్‌గా రాదు. ఇది చూడండి, దీన్ని షెలోఫెన్ షీట్ అని చెప్తూ ఉంటారు. సో, మీకు స్టేషనరీ షాప్‌లో అలాంటి ప్లేసెస్‌లో మీకు దొరుకుతదనమాట. ఇలా డిజైన్స్‌గా, కలర్స్‌గా అవైలబుల్ ఉంటది. ఇలా చాలా డిజైన్స్ ఉంటది. చాలా కలర్స్ ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈరోజు ఇది కటింగ్ ఎలా చేయాలి, కట్ ఎలా చేయాలి అనేది చూడబోతున్నాము. సో, ఇప్పుడు నాకైతే ఈ డిజైన్ కొంచెం కెమెరాకి బాగా కనిపిస్తుంది కాబట్టి, ఈ డిజైన్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ షెలోఫెన్ షీట్ చూడండి. మీకు ఇలా చాలా పల్చగా ఉంటది పేపర్ అనేది. దీంతో మీరు మెహందీ వేసినప్పుడు మీకు ఏంటవుతది అనంటే, హ్యాండ్స్ అనేది పెయిన్ రాదు. చేతులతో మనం మెహందీ పట్టుకున్నామా లేదా అన్నట్లు మీకు ఉంటదనమాట. అందుకే ఇలాంటిది యూజ్ చేయమని చెప్పేది. ఇది ఎన్ని ఎంఎం, ఇంకా ఇందులో ఏంటేంటి ఎంఎమ్స్ ఉన్నాయి, దాని గురించి వేరేగా ఒక క్లాస్ వస్తదండి. అందువల్ల ఇది ఒక పెద్ద పేపర్ అన్నమాట. ఇలా ఒక పేపర్ అండి. ఫుల్‌గా నేను చూపిస్తాను. సో, ఇలా ఇది ఒక ఫుల్ పేపర్. ఇలా ఇంత పేపర్ ఉంటది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే, ఫోల్డ్ చేస్తున్నాను. డబుల్‌గా ఫోల్డ్ చేస్తున్నానన్నమాట. ఇలా నాకు ఆపోజిట్‌లో ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నుంచి, అంటే ఇలా ఓపెన్ ఉంది కదా! ఓపెన్ నుంచి ఈ ఫోల్డింగ్ సైడ్ ఇలా లైట్‌గా పామిస్తూ, అంటే లైట్‌గా ఇలా పామేసి వచ్చేయండి. ఇది మీరు ఇలా ఇటు నుంచి ఇటు ఇలా టైట్‌గా పామేసి వచ్చేయండి. పామేసొచ్చి ఇక్కడ లైట్‌గా ఒక ప్రెస్ ఇచ్చేయండి. టైట్ ప్రెస్ అయితే ఇచ్చేయండి. అటువైపు మీకు ఇలా 2 ఈవెన్‌గా ఉండాలి పేపరు. సో, ఇలా. సో, డబుల్ ఫోల్డింగ్ చేశాననమాట. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఆల్రెడీ 1 ఫోల్డింగ్ చేసాము. ఇప్పుడు 2 ఫోల్డింగ్ చేశాను. మీకెప్పుడైనా సరే మీకు ఇలా ఓపెన్ ఉందనుకోండి, ఇటు నుంచి ఇటు చేయకుండా ఓపెన్ సైడ్ ఇలా హ్యాండ్స్ పెట్టుకోండి. పేపర్ కదలకుండా ఇలా పట్టుకొని ఇలా చెయ్యండి. ఈ ఫోల్డింగ్ ఎటువైపు ఉందో మీరు అటు సైడ్ ఇలా పామారంటేనే మీకు ఎక్కువ కొంచెం ఈజీగా ఉంటదనమాట. అందుకు చెప్తున్నాను. ఇలా కొంచెం జారుతూ ఉంటది. సో, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. సో, ఇలా ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసాం కదా! ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. సో, ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ ఇటు నుంచి మీకు ఆపోజిట్‌లో ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కర్చీఫ్ మడత పెట్టినట్లే లెక్క అన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్. ఇప్పుడు మనకి రెడీ మెజర్‌మెంట్ ఏంటి, కరెక్ట్ సైజు ఇదన్నమాట. సో, ఈ సైజ్ వచ్చినంత వరకు మీరు ఫోల్డింగ్ అయితే చెయ్యాలండి. చూడండి ఇప్పుడు ఎంత సైజు వచ్చింది అనేసి. మీకు టేప్‌తో ఒకసారి సైజ్ చూపిస్తాను చూడండి ఎంత సైజు ఉందో. సో, ఇక్కడి నుంచి మనకి కరెక్ట్‌గా చూడండి 6½ ఉంటది. ఇక్కడి నుంచి మీకు ఒక 4½ ఉంటది. సో, ఈ మెజర్‌మెంట్ ఉంటే చాలు కోన్ అయితే రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా కట్ చేయాలి అనంటే, ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ కట్టర్‌ని ఇలా తీసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసారు కదా! చేసిన తర్వాత ఇలా ఓపెన్ ఉంటది ఒక సైడు. క్లోజ్ అన్నీ ఒక సైడ్ ఉంటది. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇప్పుడు ఈ కట్టర్‌ని ఇలా ఫుల్‌గా తీసుకోండి. ఫుల్‌గా తీసుకొనే ఇన్సర్ట్ చేయాలన్నమాట. సగంలో ఉంచి తీశారు అంటే మీకు కట్ అవ్వదు అంతగా. సో, ఇప్పుడు ఇలా ఈ గ్యాప్ ఉంటది. కరెక్ట్‌గా చూడండి. ఇలా గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్‌లో ఈ కట్టర్‌ని చాలా స్లోగా, ఎందుకంటే కట్టరు సాఫ్ట్‌గా ఉంటది. ఈ కవర్ చాలా పల్చగా ఉంటది. ఇచ్చి టైట్‌గా మనం రైట్ సైడ్ తీశారు అంటే ఆటోమేటిక్‌గా మీకు
ఇలా కట్ అవుతుందన్నమాట. సో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే ఇంకా ఎక్కడెక్కడ ఇలా ఫోల్డింగ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇటువైపు ఫోల్డింగ్ ఉంటది. ఇటు ఫోల్డింగ్ ఉంటది. ఇప్పుడు ఒక సగం పేపర్‌ని తీసుకొని మళ్ళీ ఒక్కసారి ఈక్వల్‌గా పెట్టి ఇలా స్లోగా కట్ చేయండి. మళ్ళీ ఆ కవర్‌ని ఇటువైపు పెట్టుకోండి. ఇలా ఇప్పుడు ఒక భాగం అంతా కట్ అయిపోయింది. ఇంకొంచెం మిగిలి ఉంది కదా! ఇందులో కూడా మీకు ఎక్కడెక్కడ ఇలా 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 తీసుకొని చూసారంటే తెలుస్తది. క్లోజ్ ఎక్కడెక్కడ ఉంది అనేది తెలిసిపోతదనమాట. అందువల్ల ఇలా హ్యాండ్స్ మాత్రం పేపర్ పైన పెట్టుకోండి. ఎందుకంటే ఇది పేపర్ కదా! అందుకు. సో ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఎన్ని పీసెస్ వచ్చిందో అనేసి. 1, 2, 3, 4, 5, 6. చూడండి 2 పేపర్ ఇంకా కట్ అవ్వలేదు. 6, 7, 7 లైట్‌గా మీరు లాగినా సిరిగిపోతదనమాట. 8, 9, 10, 11 మొత్తం మనకి 11 షీట్స్ అయితే వచ్చాయండి. కట్టర్ పిల్లల దగ్గర చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. సో సెలోఫేన్ షీటు కట్ చేయడం ఇంతే. ఇది కట్ చేసిన తర్వాత మీకు నోట్ బుక్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఇలా పెట్టేసి ఇది పెట్టేశారు అంటే ఒక 10 నిమిషాలు పావు గంటలో మీకు ఇవంతా స్ట్రెయిట్ అయిపోద్దనమాట. అప్పుడు మీకు నీట్‌గా ఉంటది. చూడండి ఇలా ఉంటది కవరు. ఎంత పల్చగా ఉంటది అంటే మీకు అంత పల్చగా ఉంటది. సో అప్పుడు మనం ముట్టుకునేసరికి మెహందీ రోల్ చేసినప్పటికి చాలా చాలా ఈజీగా ఉంటదండి. ఇప్పుడు నెక్స్ట్ దీంతో పిన్ పెట్టి ఎలా రోల్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదే సెలోఫేన్ షీట్ కట్టింగ్ మెథడ్ అండి. ఇందులో ఇంకా ఏమి లేదు. సెలోఫేన్ షీట్ కట్టింగ్ చాలా చాలా ఈజీ. సో నేర్చుకోండి. మీ దగ్గర వేస్ట్‌గా ఏదైనా పేపర్ ఉంటే కూడా నార్మల్‌గా కట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి కట్టర్ లేదు మేమేం చేయాలక్క అంటే బ్లైడ్ యూజ్ చేయండి ప్రస్తుతానికి. దాని తర్వాత మీరు కట్టర్ అయితే తీసుకోవచ్చు. సో బాయ్ అండి.